వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కనిపించని ఆహార భద్రతా అధికారి. పదుల సంఖ్యలో ఎఫ్ఐ లైసెన్స్లు లేకుండా హోటళ్లు. పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారి. ప్రతి ఆహారం పదార్థంలో కల్తీ నిమ్మకు నీరెక్కినట్టు వ్యవహరిస్తూ మామూళ్ల మత్తులో ఆహార భద్రతా అధికారి. మటన్ చికెన్ షాపులల్లో అపరిచితుడు శుభ్రత కన్నెత్తి చూడని అధికారి. పసిడి అక్షరాలు ఎడిటర్ తప్ప. షాకీర్ హుస్సేన్, జనవరి 9, 2025 గురువారం. ప్రొద్దుటూరు పట్టణానికి ఆహార భద్రతా అధికారి లేనందున ప్రొద్దుటూరు పట్టణంలో ఆహార వ్యాపారస్తులు ప్రజల ధన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆహార భద్రతా అధికారి కడపలో కొలువు ఉన్నందున ఇక్కడి ఆహార వ్యాపారస్తులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఫుడ్ లైసెన్స్ లేని హోటళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా పట్టించుకోని అధికారులు ప్రజల సొమ్మును జీత భత్యాలుగా తీసుకుంటున్నప్పటికీ వారి విధుల్లో అలసత్వమా లేక వారికి అందవలసిన ఆమ్యాలు వారికి అందుతున్నాయా అని ప్రజలు బహిరంగంగానే చర్చించుకోవటం విశేషం. గత సంవత్సరం ప్రొద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో ఉన్న ఒక బిర్యానీ హోటల్లో పురుగులు పడ్డ టమోటాలు వంటల్లో వాడుతున్నారని ఒక విలేఖరి కడప ఆహార భద్రతా అధికారికి సమాచారం అందించగా ఆ అధికారి ప్రొద్దుటూరు కోర్టులో పని నిమిత్తం వచ్చి అలాగే ఆ హోటల్ను సందర్శించి తమ కల్లారా చెడిపోయిన టమోటాలు వంటల్లో వాడుతున్నారని స్వయంగా తామే పరీక్షించి ఆ హోటల్పై చర్యలు తీసుకుంటానని ఆ విలేఖరికి భరోసా కలిగించగా ఆ అధికారి మాటలు నమ్మి ఆ విలేఖరి పని నిమిత్తం బయటికి వెళ్లవలసి రావడం తో అతను బయటికి వెళుతుంటే ఆ అధికారి హోటల్ యజమానిని 2 బిర్యానీలు పార్సెల్ కట్టమని ఆ బిర్యానీలు ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయిస్తానని ఆ విలేఖరిని నమ్మబలికారు. అలాగే ఆ హోటల్పై కేసు నమోదు చేస్తానని అందులో ఆ విలేఖరే సాక్షి అని చెప్పడంతో ఆ విలేఖరి బయటి పని నిమిత్తం అక్కడి నుండి వెళ్లిపోయాడు. అనంతరం అరగంట తర్వాత ఆ విలేఖరి ఆ హోటల్ వద్దకు వస్తే ఆ అధికారి వెళ్లిపోయారని హోటల్లో పనిచేస్తున్న వాళ్లు చెప్పడంతో ఆశ్చర్యానికి గురికావడం ఆ విలేఖరి వంతైంది. సరే కనీసం బిర్యానీలు శాంపిల్ సేకరించి తీసుకెళ్లారు అంటే అదీ లేదు. అదేంటని అక్కడి వర్కర్లను ప్రశ్నించగా హోటల్ యజమాని ఆ అధికారికి తాంబూలం సమర్పించినట్టు ఆ హోటల్ వర్కర్లే చెప్పుకుంటూ రావడం గమనార్హం. ఆ విలేఖరి ఎన్నో రోజులు శ్రమించి హోటల్ యజమాని చెడు కూరగాయలు వినియోగించడాన్ని గమనించి అధికారుల దృష్టికి తీసుకుని వస్తే ఆ అధికారి తనిఖీల పేర వచ్చి సొమ్ము చేసుకుపోవడం చూస్తూ నోరు వెళ్ల పెట్టవలసిన పనైంది ఆ విలేఖరికి. ఇటువంటి అధికారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగే అర్హత ఉందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటువంటి ప్రజా ఆరోగ్యాలతో చాలగాటం ఆడుతున్న హోటల్ యజమానిపై చర్యలు తీసుకుని ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న అధికారులను గుర్తించి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుని వెంటనే విధుల నుంచి తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.